హలో, ఈ సెషన్లో వివిధ రకాల పంచెస్ యొక్క ఉపయోగాల గురించి, సాధన గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. హాలో పంచ్తో గ్యాస్కెట్ పైన హోల్స్ మార్క్ చేసి పంచ్ చేయండి. అసెంబ్లీలో టేపర్ పిన్ లేదా డోయల్ పిన్ డిస్మాంటిల్ చేయండి. ప్రొసీజర్కి అవసరమైన టూల్స్ ఏంటో చూద్దాం. స్టీల్ రూల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, డిఫరెంట్ గ్రేడ్లు మరియు సైజులో ఫైళ్ళు, మార్కింగ్ మీడియా, డాట్ పంచ్ మరియు సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, యాన్విల్, సర్ఫేస్ టేబుల్, యాంగిల్ ప్లేట్, వెర్నియర్ హైట్ గేజ్, డ్రిల్ బిట్స్, డ్రిల్లింగ్ మెషిన్, చక్కీ, హాలో పంచ్ సెట్, డ్రిఫ్ట్ ఆర్ పిన్ పంచ్ ఆఫ్ వేరియస్ సైజెస్, డోయల్ పిన్, వుడెన్ బ్లాక్ విత్ క్లాంప్స్, డివైడర్, పెన్సిల్ లేదా మార్కర్. ఇప్పుడు రబ్బర్ లేదా లెదర్ షీట్ గ్యాస్కెట్ తయారు చేయడం నేర్చుకుందాం. అందుబాటులో ఉన్న గ్యాస్కెట్ మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. పెన్సిల్, స్టీల్ రూల్ మరియు ట్రై స్క్వేర్ ఉపయోగించి 104 mm ఇంటూ 72 mm డైమెన్షన్స్ మార్క్ చేయండి. షీట్ని అవసరమైన డైమెన్షన్స్కి కట్ చేయండి. మార్కర్, స్టీల్ రూల్ మరియు ట్రై స్క్వేర్ ఉపయోగించి 8 mm, 16 mm, 56 mm మరియు 64 mm దూరంలో DC వైపు నుండి ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. మార్కర్, స్టీల్ రూల్ మరియు ట్రై స్క్వేర్ ఉపయోగించి 8 mm, 16 mm, 88 mm మరియు 96 mm దూరంలో BC వైపు నుండి ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. ఇన్నర్ ప్రొఫైల్ పొందడానికి R10 రేడియస్ టెంప్లేట్తో గ్యాస్కెట్ 4 కార్నర్స్ మార్క్ చేయండి. ఔటర్ ప్రొఫైల్ పొందడానికి R12 రేడియస్ టెంప్లేట్తో గ్యాస్కెట్ 4 మూలలు మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం అవసరమైన ప్రొఫైల్కి గ్యాస్కెట్ని కట్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి గ్యాస్కెట్ కొలతలు చెక్ చేయండి. ఇప్పుడు మనం హాలో పంచ్తో రబ్బర్ గ్యాస్కెట్ పైన హోల్స్ మార్క్ చేయడం మరియు పంచ్ చేయడం నేర్చుకుందాం. కార్నర్ A నుండి 64 mm లైన్ పైన క్రింది వైపు నుండి 20 mm, 36 mm, 52 mm, 68 mm మరియు 84 mm వద్ద హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. కార్నర్ A నుండి 8 mm లైన్ పైన ఎడమవైపు నుండి 16 mm, 30 mm, 42 mm మరియు 56 mm వద్ద హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. కార్నర్ D నుండి 8 mm లైన్ పైన ఎడమవైపు నుండి 20 mm, 36 mm, 52 mm, 68 mm మరియు 84 mm వద్ద హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. కార్నర్ B నుండి 8 mm లైన్ పైన కుడివైపు నుండి 16 mm, 30 mm, 42 mm మరియు 56 mm వద్ద హోల్ సెంటర్స్ మార్క్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 4 mmకి సెట్ చేయండి. గ్యాస్కెట్ పైన డివైడర్ ఉపయోగించి అంతకు ముందు ఉన్న 18 హోల్ సెంటర్ మార్కింగ్స్ ఉపయోగించి
8 mm డయామీటర్ మార్క్ చేయండి. హార్డ్ వుడెన్ బ్లాక్ పైన గ్యాస్కెట్ ఉంచండి. గ్యాస్కెట్తో పాటు వుడెన్ బ్లాక్ని మెటల్ ప్లేట్ లేదా టేబుల్ పైన ఉంచండి. స్క్వేర్గా కొట్టడం ద్వారా హాలో పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి గ్యాస్కెట్ ఏబీ సైడ్ పైన 5 8 mm హోల్స్ పంచ్ చేయండి. స్క్వేర్గా కొట్టడం ద్వారా హాలో పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి గ్యాస్కెట్ బీసీ సైడ్ పైన 4 8 mm హోల్స్ పంచ్ చేయండి. స్క్వేర్గా కొట్టడం ద్వారా హాలో పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి గ్యాస్కెట్ సిడి సైడ్ పైన 5 8 mm హోల్స్ పంచ్ చేయండి. స్క్వేర్గా కొట్టడం ద్వారా హాలో పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి గ్యాస్కెట్ ఏడీ సైడ్ పైన 4 8 mm హోల్స్ పంచ్ చేయండి. గ్యాస్కెట్ రిక్వైర్డ్ ప్రొఫైల్ పొందడానికి హోల్స్తో పాటు గ్యాస్కెట్ సైజ్ చెక్ చేయండి. అసెంబ్లీలో ఉన్న టేపర్ పిన్ లేదా డోవెల్ పిన్ను డిస్మాంటిల్ చేయడం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బస్టర్డ్ ఫైల్ ఉపయోగించి అన్ని ఫేసెస్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 40 mm x 40 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా మళ్ళీ అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్ శుభ్రం చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క అన్ని కదిలే భాగాలు పనిచేస్తున్నాయి అని నిర్ధారించుకోండి. సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో జాబ్కి సపోర్ట్ ఇవ్వండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 20 mm వద్ద ప్యారలల్ లైన్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 20 mm వద్ద ప్యారలల్ లైన్ మార్క్ చేయండి. యాన్విల్ పైన సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి లైన్స్ ఇంటర్సెక్షన్ మార్క్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ పైన వర్క్ పీస్ ఉంచండి. స్పిండిల్ పైన 4 mm డయామీటర్ డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. మార్క్డ్ హోల్ సెంటర్తో డ్రిల్ బిట్ అలైన్మెంట్ నిర్ధారించుకోండి. వర్క్ పీస్ పైన కూలెంట్ ప్రాపర్ ఫ్లో నిర్ధారించుకోండి. మెషిన్ ఆన్ చేసి ఫీడ్ ఇవ్వండి. మార్క్డ్ పాయింట్ పైన
4 mm త్రూ హోల్ డ్రిల్ వేయండి. వర్క్ పీస్ డీబర్ చేసి ఫినిష్ చేయండి. అదేవిధంగా ఖచ్చితమైన డైమెన్షన్ కలిగిన డ్రిల్డ్ హోల్తో మరొక వర్క్ పీస్ సిద్ధం చేయండి. యాన్విల్ పైన 2 వర్క్ పీసెస్ ఒకదానిపై మరొకటి ఉంచండి. అసెంబుల్ హోల్లోకి 4 mm డోవెల్ పిన్ ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు అసెంబ్లీ నుండి డోవెల్ పిన్ డిస్మాంట్లింగ్ చేయడం నేర్చుకుందాం. అసెంబ్లీలో డోవెల్ పిన్ డిస్మాంటిల్ చేయడానికి తగిన పిన్ పంచ్ ఎంచుకోండి. అసెంబ్లీ నుండి డోవెల్ పిన్ బయటకు తీయడానికి ఎల్లప్పుడూ స్టార్టర్ డ్రిఫ్ట్ పంచ్ ఉపయోగించండి. డోవెల్ పిన్ పక్కన మరింత బయటకు షార్ట్ పిన్ పంచ్ ఉపయోగించండి. డోవెల్ పిన్ని పూర్తిగా తీసివేయడానికి లాంగ్ పిన్ పంచ్ ఉపయోగించండి. వాటిని పంచెస్తో బయటకు పంపుతున్నప్పుడు డోవెల్ పిన్ పైన హ్యామర్తో తేలికపాటి దెబ్బలు కొట్టండి. ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. మనము వీటిని నేర్చుకున్నాము. హాలో పంచ్తో గ్యాస్కెట్ పైన హోల్స్ మార్క్ చేసి పంచ్ చేయండి. అసెంబ్లీలో టేపర్ పిన్ లేదా డోవెల్ పిన్ డిస్మాంటిల్ చేయండి. సో ఈ సెషన్లో వివిధ రకాల పంచెస్ యొక్క ఉపయోగాల సాధన గురించి తెలుసుకున్నాము. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.